వేసిన అమ్మ క్షేమమా అమ్మ క్షేమమా నీ కడుపులోనే ఆడబిడ్డలు పుట్టుకలేరమ్మా నా పాపమా అమ్మ క్షేమమా నీ కడుపులోనే ఆడబిడ్డల పుట్టుకలేరమ్మా నా పాపమా అమ్మకున్న ప్రేమ నీలా నాగలేదంటారమ్మా నన్ను అమ్మలేని దాన్ని చేసిన నిన్నే మందునమ్మా అసలు మనిషిగా కాదంటున్నా కష్టం నీసిరి చూడను నిన్ను చందకంతా నేను వింటనా ఎప్పుడైనా యాది కష్టమా ఎప్పుడైనా యాది కష్టమా ఈ కన్నవి తోడు కదులులో కొత్త కొత్తలో నన్ను పరవేసిన అమ్మ క్షేమమా అమ్మ క్షేమమా నీ కడుపులోనే ఆడబిడ్డల పుట్టుకలేరమ్మా నా పాపమా ఆడబిడ్డ కోసం చుట్టూ విసొచ్చేది అయితే కమరాలు పెట్టి నాకు కీడు చెయ్యలేదు అమ్మా నాకు కీడు చెయ్యలేదు అమ్మా నా చెంత చేరిన ఊర కుక్కలు నా ప్రాణాలు తీయలేదమ్మా నా ప్రాణాలు తీయలేదమ్మా పసి కందునని కూడా కుంటివా నీ కన్న ప్రేమ మర్చిపోతివా ఇస్తారా విసిరేస్తున్నా నీ తల్లి ప్రేమ తప్పుకుంటివా పశువులైనా ఇంత చేస్తాయా పశువు పక్షులు చేస్తాయా కన్న పుట్ట వదిలి వెళ్ళిపోతాయా కొత్త కొత్తలో నన్ను పడవేసిన అమ్మ క్షేమమా అమ్మ క్షేమమా నీ కడుపులోనే ఆడబిడ్డల పుట్టుకలేరమ్మా పాపమా చంద్రబాలంతా బాగుడు మహానుభావుడు చంద్రబాలంతా బాగుడు తండ్రి నా పక్కన కూర్చొని ఎంత కూడి తింటు అప్పా నేను ముగ్గు దొరకలు పెడిచేస్తాడా ఇట్లయితే కాదు ఉండు ఏటికి వెళ్ళిపోయా తలారి ఏవా ఏమిరయ్య కడవలు పలుచుంటే చాలా హాయిగా నిద్రస్తుంది కదా ఏడైనా ఇంట్లో కూడా ఇంతేనా మనమా తలారి చెల్లెము స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇట్లా చూడు చూపించుకుందా ఏడన్నా తలారి అయినను నా యొక్క భార్య అక్కడే పౌలిచ్చింది కాస్త వెళ్ళి లేపనైనా నువ్వు ఇది పడింది కష్టానికి అమ్మింగా నిద్రపోతాందా హాయిగా పౌలిచ్చింది చూడు మీరు రెడ్డారు కదా చూడు ఇట్లా లేపేది ఎట్లా మామా అమ్మని లేపలా మా కొండమ్మా ఎలా అమ్మ తలకాయ కింద పరిచేసిందా చూడమ్మా కొండమ్మా అమ్మే కదా కన్ను ఏంది పెద్దలా ఉందా తలకాయ అనుకుని అక్కడ లేపు అమ్మ కూడా కొరకు పెట్టి చేస్తాండి చిన్నగా లేపు
పొద్దున పడుతుంది లేదమ్మా ఇంకో గంట సేపు నింటి బాగుండకైతే పొరకు పెట్టి ప్రాణేశ్వర ఘోరమైన అరణ్యమును పవలించుండగా అవును భార్య శ్రీమన్నారాయణ మూర్తి అవును నాకు కల్లో అగుపడి ఉన్నాడు నాదా. అవి ఏమి కలల భార్య మోహన ఒకసారి పలుమారు గోవింద గోవిందయనకు పలుమారు గోవింద గోవిందయనకు భక్తుల హృదయాల నెలకొన్న స్వామి శ్రీ వెంకటరమణ ఒకసారి దేవాతి దేవా సూత్రధారా నీలమేఘ కామముందైనా హనుమారు నెలలేని గోవింద గోవిందయనకు నెలలేని గోవింద గోవిందయనకు భక్తుల హృదయాల నెలకొన్న స్వామి శ్రీ వెంకటరమణ ఒక్కసారి ధ్యానించవా ప్రాణేశ్వర మాతరమదేవి అలా కనిపించున్నటువంటి పట్టణవాసమే అవును భార్య కదిరికోగిలి పట్టణం. అవును అక్కడ కనిపించే గాలి గోపురంబులే అవును భార్య కదిరి దేవుని దేవాలయం. అవును కదా బామా ఇప్పుడే నేను ఆ దేవునికి కీర్తించి అవును ఆ దేవునికి పూజించి అవును భార్య ఆ దేవుని చెంత వరపడేదను. అలాగే భార్య విశ్రాంతి తీసుకున్నదా మంచి ప్రాణేశ్వర. అలాగనే భామకుడుదేవి రాకాబిడెళ్ళినాడు చిన్నది రెడ్డి అతల మేనాదేరి ఆహా కులబోతే రాకాబిడెళ్ళినాడు చిన్నది రెడ్డి అతల కులబోతే రాకాబిడెళ్ళినాడు చిన్నది రెడ్డి పాలకొండ పోతే రావు